ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే కొన్ని న్యాచురల్ ఇండికేటర్స్ మీ 7th క్లాస్లో చదువుకుంటారు. టర్మరిక్ పౌడరు అండ్ హిబిస్కస్ ఫ్లవర్, ఇంకా కొన్ని న్యాచురల్ ఇండికేటర్స్ ఉంటాయి. బీట్రూట్, సో నో లెమన్ యాసిడ్ని ఐడెంటిఫై చేయడం కోసం, బేస్ని ఐడెంటిఫై చేయడం కోసము కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. ఈ గిన్నెకాయలు అంటే జావా ప్లమ్, ఈ ఫ్రూట్ కూడా దీని జ్యూసు న్యాచురల్ ఇండికేటర్గా యూజ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో మీరు ఇది వాష్ చేస్తే సరిపోతుంది. ఈ వాష్ చేయగానే ఈ ఈ ఫ్రూట్స్ కలర్ అంతా, వాటర్ కలర్ అంతా కూడా మారిపోతుంది. అవునా? ఎస్, ఇక్కడ మీరు కలర్ చేంజ్ అయిపోతుంది, అబ్జర్వ్ చేయండి. ఎస్, ఈ సరిపోతుంది. ఈ కలర్ చేంజ్ అయింది. ఈ కలర్ వాటర్, ఇదేమైనా మనకు ఇండికేటర్గా యూజ్ అవుతుందా లేదో టెస్ట్ చేద్దాము. ఇండికేటర్గా అంటే దేన్ని ఇండికేటర్గా చేయడానికి యూజ్ అవుతుంది? యాసిడ్నైనా బేస్నైనా టెస్ట్ చేయడానికి యూజ్ అవుతుందో లేదో అది చెక్ చేద్దాం. సో ఒక ఫ్రూట్ కూడా నేను దీంట్లో మొత్తం యాడ్ చేస్తున్నాను. ఈ ఇండికేటర్ యాసిడ్ని ఆర్ బేస్ని టెస్ట్ చేయడానికి ఏమైనా యూజ్ అవుతుందా? సో అది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ ఉన్నాయి. మనం డైరెక్ట్ కాన్సన్ట్రేటెడ్ యూజ్ చేయొద్దు, డైల్యూటెడ్ యూజ్ చేయాలి. డైల్యూటెడ్ చేయాలంటే ఏం చేయాలి? సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ డ్రాపర్ ఇవ్వండి అండ్ ఒక బీకర్ కూడా ఇవ్వచ్చు, స్మాల్ బీకర్. సో ఫన్నెల్ తీసుకొని నేను కొంచెము ఈ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్కి మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే కొంచెం వాటర్ యాడ్ చేయాలి. యాక్చువల్గా అయితే డిష్ల వాటర్ యాడ్ చేయాలి. ఓకే, బట్ మనకు ఇక డిష్ల వాటర్ అనేది సఫిషియెంట్గా ఇక్కడ ఏమి లేదు కాబట్టి సైడ్ పెట్టి. ఎస్, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కొంచెము ఈ యాసిడ్లో యాసిడ్లో ఈ జ్యూస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఏమైనా చేంజ్ వస్తుందా అబ్జర్వ్ చేద్దాము. ఓ పని చేద్దాం ఇంకొక పక్క పెట్టేసి ఇది కూడా పక్క ఇప్పుడు ఒక టెస్ట్ బిగండి, ఒక టెస్ట్ కదా. ఈ జ్యూస్లోనే ఇది కూడా అదే, ఈ జ్యూస్లోనే మనం ఏం చేద్దాము అంటే యాసిడ్ పోతాం. ఏమైనా రిజల్ట్స్ వస్తాయో చూద్దాము. సో యాక్చువల్గా అయితే మనము యాసిడ్లో ఇండికేటర్ని ఒక డ్రాప్స్గా పోసుకోవాలి. కానీ ఇప్పుడు నేను ఇండికేటర్ని డ్రాప్గా వేయలేదు, ఎక్కువనే తీసుకున్నాను. ఓకే, సో మళ్ళొకసారి జ్యూస్ పోసిన అదేమో జ్యూస్ పోసిన టెస్ట్ వే. సో ఇదేమో మనకు ఈ జ్యూస్ వాటర్, జావా ప్లమ్ జ్యూస్ వాటర్, దాంట్లో యాసిడ్ పోయగానే ఏ కలర్ వచ్చిందో చూద్దాం. అయితే ఇది ఒక్కదానికే రాగానే మనము ఇది యాసిడ్ ఇండికేటర్ అని అనొద్దు, అదేనా? ఇంకొక యాసిడ్ కూడా పోయాలి, దానికి కూడా సేమ్ కలర్ వస్తే అప్పుడు ఓకే, దాన్ని జనరలైజ్ చేయొచ్చు. దిస్ ఈస్ ద యాసిడ్ ఇండికేటర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఈ జావా ప్లమ్ ఇండికేటర్, ద ఇండికేటర్ టర్న్స్ టు పింక్, ఇలా చెప్పొచ్చు. మీకు ఇంకా దీన్ని పింక్ అనడం కంటే లైట్గా వైలెట్గా లేదంటే లైట్ పర్పుల్ కలర్లో ఉంది. ఓకే, రైట్, సరే. ఇంకొక యాసిడ్ని ప్రిపేర్ చేద్దాం, అది ఎస్, ఇక్కడ నైట్రిక్ యాసిడ్ తీసుకుంటున్నాను. ఇది కూడా కాన్సన్ట్రేటెడ్గానే ఉంది. దీన్ని కూడా డైల్యూట్ చేయాలి. ఈ డైల్యూటెడ్ ఎలా చేయాలి? వాటర్లో ఈ యాసిడ్ పోయాలి. ఓకే, ఎస్, ఈ వాటర్లో నైట్రిక్ యాసిడ్ పోస్తున్నాను. ఇప్పుడు ఇది డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్. ఓకే, మనము దీంట్లోనే ఈ టెస్ట్ ట్యూబ్లో నేను యాసిడ్ తీసుకుంటున్నా.
ఈ యాసిడ్లోనే ఏం చేద్దాం, ఈ జావా ప్లమ్ జ్యూస్ పోద్దాం. ఎస్, దాదాపుగా అదే రిజల్ట్స్ వస్తున్నాయి. కలర్ దాదాపుగా ఇంతకుముందు కలరే వచ్చింది. ఓకే, ఇంతకుముందు ఒకసారి టేస్ట్ చూపించు. ఎస్, ఆల్మోస్ట్ సేమ్ కలర్ ఉంది. ఇక్కడ కొంచెం డైల్యూటెడ్గా ఉంది, దీంట్లో ఎక్కువ తీసుకున్నాను. ఓకే సరే, ఇది ఇన్ ప్రజెన్స్ ఆఫ్ యాసిడ్స్ ద జావా ప్లమ్ ఇండికేటర్ టర్న్స్ టు పర్పుల్. దీన్ని పింక్ అనకండి, పర్పుల్ అనండి. అయితే వేరే యాసిడ్స్తో కూడా టెస్ట్ చేయాలి, ఒక రెండింటితోనే సరిపోదు. సరే, ఇప్పుడైతే ఇది యాసిడ్ ఇండికేటర్ అనుకుందాం. బేస్గా ఏమైనా బేస్ని ఐడెంటిఫై చేయడానికి కూడా ఈ ఇండికేటర్ యూజ్ అవుతుందా, అది కూడా టెస్ట్ చేద్దాము. యాసిడ్స్ పక్క పెట్టేసి, ఇది కూడా పక్క పెట్టేసి, ఇది అందులో పెట్టేసి. ఎస్, సోడియం హైడ్రాక్సైడ్ ఉంది, ఆ బాటిల్ ఇవ్వమ్మా, ఆ వైట్ బాటిల్ అది కాదు. ఓకే సరే, ఇది బేసిక్గా బేస్ని ఐడెంటిఫై చేయడానికి ఇండికేటర్గా కాదు, కానీ దేన్ని ఐడెంటిఫై చేసే ఒక ఇండికేటర్ అనుకోవచ్చు, యాసిడ్ని ఐడెంటిఫై చేసే ఇండికేటర్ అనుకోవచ్చు. యాసిడ్తో మనకి రిజల్ట్స్ వచ్చాయి కదా, మీరు మీ చుట్టుపక్కల గిన్నెకాయలు ఉన్నాయి, వాటిని ఆ జ్యూస్ని కలెక్ట్ చేసి, ఒక కాయ దొరికినా చాలు, కొంచెం ఇంత తయారు చేసినా సరిపోతుంది. దాంతోపాటు ఇంకోటి ఏం చేయండి అంటే లెమన్ జ్యూస్ తయారు చేసుకోండి. లెమన్ జ్యూస్ తయారు చేసి డైల్యూటెడ్గా తీసుకోండి, డైరెక్ట్ లెమనే పోయకండి. లెమన్ వాటర్లో కలుపుకొని జ్యూస్గా చేసుకొని దాన్ని కూడా ఫిల్టర్ చేసుకొని, ఓకే, ఆ లెమన్ జ్యూస్లో మీరు ఈ జావా ప్లమ్ జ్యూస్ని యాడ్ చేయండి. మీకు ఇవే రిజల్ట్స్ వచ్చాయంటే అప్పుడు మీరు ఏమనుకోవచ్చు, సో దిస్ జావా ప్లమ్ జ్యూస్ ఈజ్ ఎ ఇండికేటర్ ఆఫ్ యాసిడ్. ఇప్పుడు ఒక రెండు యాసిడ్స్తో చెక్ చేసాం, ఇప్పుడు అన్ని యాసిడ్స్తో ఇదే రిజల్ట్స్ రావాలి. అందుకే మీకు దగ్గరలో ఉన్న యాసిడ్ ఏమంటున్నాను, లెమన్తో టెస్ట్ చేయమంటున్నాను. అయితే ఇంకోటి బీట్రూట్ కూడా ఇండికేటరే. బీట్రూట్ జ్యూస్ కూడా మనం యాసిడ్కి బేస్కి ఇండికేటర్గా యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ అది చేసాము, అది ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, మీరు వాచ్ చేయండి తర్వాత ఎప్పుడైనా. ఓకే, అయితే నేను ఎందుకు చెప్పించానంటే మన నేచర్లో ఇలా యాసిడ్ బేస్ ఇండికేటర్స్ చాలా ఉంటాయి. సమ్ ఫ్లవర్స్, సమ్ జ్యూసెస్, ఓకే, సమ్ ఫ్రూట్స్, ఇలాంటి కొన్ని న్యాచురల్ ఇండికేటర్స్ ఉంటాయి. ఓకే, ఈ న్యాచురల్ ఇండికేటర్స్నే మనము యాసిడ్ని బేస్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాను. ఓకే, రెడ్ లిట్మస్, బ్లూ లిట్మస్ ఇండికేటర్ ఎలా ప్రిపేర్ చేస్తారో తెలుసా? రెడ్ లిట్మస్, బ్లూ లిట్మస్ అనే ఇండికేటర్స్ అంటున్నాం కదా, ఈ ఇండికేటర్స్ ఎలా ప్రిపేర్ చేస్తారో తెలుసా? ఇవి ఇండికేటర్స్ ఎలా ప్రిపేర్ చేశారో తెలుసా? టెక్స్ట్ బుక్లో ఉంది, ఎవరు చదవలేదా? అంటే ప్లాంట్ నుంచే తీశారు అంటే దాని అర్థం ఏంటి, అది కూడా ఒక న్యాచురల్దే. ఓకే, అంటే ఏం చెప్తున్నా అంటే న్యాచురల్ ఇండికేటర్స్ మన డైలీ లైఫ్లో, మన సరౌండింగ్లో, మన నేచర్లో డైలీ లైఫ్ ఇండికేటర్స్ చాలా ఉన్నాయి. ఓకే, వాటిని మీరు అబ్జర్వేషన్ చేయాలి, వాటి మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇండికేటర్స్ అనగానే మిథైల్ ఆరెంజ్, ఫినాప్థలిన్ ల్యాబ్లోనే ఉంటాయి, ల్యాబ్లోనే కొన్ని కెమికల్స్ ఉంటాయి అని అనుకోవద్దు. అవర్ నేచర్ ఈజ్ ఎ బిగ్ ల్యాబొరేటరీ. మన సైన్స్ ల్యాబ్లో ఎన్ని ఉంటాయి? 10, 20, 50 ఉంటాయి కావచ్చు, లిమిటెడ్. బట్ నేచర్లో మీకు అన్లిమిటెడ్ సోర్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ ఆఫ్ యాసిడ్స్, బేసిస్ ఉంటాయి. సో వాటి మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ చేసి అబ్జర్వేషన్ చేస్తే నేచర్లో ఉన్న డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ని, డిఫరెంట్ రిజల్ట్స్ని, డిఫరెంట్ కలర్ చేంజెస్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. అర్థమైందా? ఏదో ల్యాబ్లో ఉంటాయి చేంజెస్, కలర్లు ఇవన్నీ వచ్చేటి ల్యాబ్లోనే కనబడతాయి, నేచర్లో మనం అబ్జర్వ్ చేయలేము అనుకోవద్దు. అబ్జర్వేషన్ చేస్తే నేచర్లోనే చాలా విషయాలు ఉంటాయి. ఓకే, సో దానికోసమే ఇదంతా మీకు చెప్పడం జరిగింది. రైట్, I take some java plums and I take some water in the bowl and I clean the java plums in it. Now I prepare a java plum solution and I take a lemon solution and I added to a water to it. It is also known as a citric acid. I pour the solution, java plum solution in the glass. And the citric acid pour into java plum solution.
Now I observed that the Java Plum solution changes the color. It turns to pink, so it is in acidic nature.